హలో శ్రేష్ఠ ఎలిగెంట్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. కొంతమంది మీ గురించి చెప్పండి, జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఏం చదువుకున్నారు, లేక ఏది చదువుకోక ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారా అని అడిగారు. సో అందుకోసమే ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది, తప్పుగా అయితే తీసుకోకండి. హలో అండి, నా పేరు దివ్య. కొంతమంది అంటున్నారు దీనికి బదులు ఏమన్నా చదువుకొని ఉంటే జాబ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని. థ్యాంక్ యూ అండి, పాపం నా గురించి ఎంత కేర్గా ఆలోచించినందుకు. బై ద వే, నేను సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ మోహన్ బాబు కాలేజ్లో ర్యాంక్తో సీట్ కొట్టి జాయిన్ అయ్యి ఎంబీఏ చేసి మళ్ళీ అదే కాలేజ్కి లెక్చరర్గా నా లైఫ్ని స్టార్ట్ చేశానండి. బట్ నాకు మ్యారేజ్ సడన్గా అవ్వడంతో మా హస్బెండ్ బెంగళూరులో ఉంటారు. సో అందుకోసమని డ్యూ టు ట్రాన్స్ఫర్స్ మా హస్బెండ్ కర్ణాటకలో, నేను ఆంధ్రాలో ఉండాల్సి వచ్చింది. మా పేరెంట్స్ వెల్ ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి. నేను కన్సీవ్ అయ్యాక జాబ్ రిజైన్ చేసినాను బికాస్ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నా ఫ్యామిలీ. ఐ వాంట్ టు స్పెండ్ ఎ వాల్యుబుల్ టైమ్ విత్ మై ఫ్యామిలీ ఇన్ ఎ ప్రీషియస్ టైమ్ ఆఫ్ లైఫ్. సో నా టైం అంతా నా పిల్లలకి ఇవ్వాలనిపించింది బికాస్ ఈ టైం మళ్ళీ రాదు కదండి. సో ఐ టుక్ 7 years గ్యాప్ ఫర్ మై కిడ్స్. మళ్ళీ ఇదెందుకు అంటారా? నాకు నచ్చిన పని, అందులోనూ మెయిన్గా నా పిల్లలకి నా అవసరం ఉంటుంది. సో నేను జాబ్ చేస్తే ఎవరో ఒకటి కేర్ టేకర్ని పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా అని మిగతా వాళ్ళని తప్పు పట్టలేని లేదు, బట్ నాకు ఆ నీడ్ లేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను. మనీ వెనకాల పరిగెత్తడం నచ్చదు. అలాగని ఖాళీగా ఉండకుండా నిజాయితీగా ఏదో ఒక బాగా తెలిసిన పని చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడు ఈ శారీ డ్రీపింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈ వర్క్ నా చిన్నప్పుడే మా అమ్మమ్మతో స్టార్ట్ అయిందండి. తను సరదాగా నాకు శారీ ఎలా కట్టుకోవాలో నేర్పించింది. నాకు శారీ అంటే చాలా ఇష్టం. అందుకోసమని అలా డోర్స్కి గడి ఉంటాయి కదండి, ఆ గడికి కట్టి ప్లీట్స్ పెట్టడం నేర్చుకునేదాన్ని. ఒకసారి మా మేనమామ సజెషన్తో నేను టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాను. అప్పుడు మా అత్తమ్మ అనేవారండి, అసలు ఇది శారీ కట్టుకోవడం కోసమే జాయిన్ అయిందని. సో సరదాగా అనేవారు. మా ఇంట్లో ఎప్పుడైనా మ్యారేజెస్ జరిగితే మా కజిన్స్కి, నా ఫ్రెండ్స్కి సో అలా కట్టేదాన్ని అనమాట. అలా స్టార్ట్ అయింది. ఒకనొక టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ నా టాలెంట్ని గుర్తించి స్టార్ట్ చేయమని చెప్పడంతో ఇప్పుడు ఇలా నేను మీ ముందున్నాను. సో ఇదే అండి నా గురించి చెప్పేది, ఇంకేం లేదు. నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని. ప్రెజెంట్ ఈ ఒక్క చిన్న బిజినెస్తో స్టార్ట్ చేశాను. మీకు నా జర్నీ నచ్చిందనిపిస్తే ప్లీజ్ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్.